నిఖిల్ బ్రో నేను కలిసి షాపింగ్ ప్లాన్ చేస్తాను. రాంబాబు బ్రోకి మేకోర్ ఇస్తున్నాం. నా బడ్జెట్ వచ్చి 2800. నా బడ్జెట్ అయితే 25 తగ్గొట్టేస్తాను. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ మరి 28 అదే అందుకే పడతా కదా మీరు చెప్తారు కానీ నాకు కొంచెం డౌట్ కొడుతుంది. చెప్తుంటే నా అవుట్ఫిట్ బిస్కెట్ అయిపోతామని డౌట్ అవుతుంది. యాక్చువల్లీ స్నేకర్స్ అని చూసాం కానీ అంతగా ఎక్కట్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో కాదు ఇది బ్లాగ్. యాక్చువల్లీ నిన్న నిఖిల్ బ్రో నేను కలిసి షాపింగ్ ప్లాన్ చేసాం. ఒక కాంపిటీషన్ లాగా ఇద్దరం అవుట్ఫిట్స్ రేటింగ్ ఇచ్చుకున్నాం. వదిలేసారు. నేను చాలా సార్లు మీ వీడియో గమనించాను, మీరు చాలా క్యాజువల్ గా డ్రెస్ అప్ అవుతుంటారు. అవును, నాకు ఇదే ఇష్టం యాక్చువల్లీ. ఓకే, కానీ ఇప్పుడు మాతో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా మీ స్టైల్ ఒక డిఫరెంట్ వైపు ఉండదు. నాకు షాపింగ్ ప్లాన్ ఉంది కదా, ఓకే ఈసారి ఇలా ట్రై చేద్దాం. సో అందుకని ఇప్పుడు మన వైపు తీసుకొచ్చేద్దాం బ్రోని కూడా. ఇప్పుడు నిఖిల్ బ్రో నేను కలిసి రాంబాబు బ్రోకి మేకోర్ ఇస్తున్నాం. పెద్ద మేకోర్ ఏం కాదులేండి, చిన్న మేకోర్. ఇది వేరువేరుగా ఇస్తాం. యాక్చువల్లీ ఇక్కడ బెంగళూరులో 2 ఉన్నాయి బ్రో, మంచి షోరూమ్స్ అన్నట్టు. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ ఈజీ బై ఉంటది. ఓకే, యావరేజ్ బడ్జెట్ లో మ్యాక్స్ ఉంటది. ఓకే, సో మనం రెండింటికి వెళ్దాం. ఒక చోట ఒక చోట నేను చేస్తాం. ఇప్పుడు అన్ని మన అవుట్ఫిట్ బడ్జెట్ లోనే కదా. బడ్జెట్ లోనే, ఎందుకంటే వాళ్ళు యూస్ఫుల్. నేను తీసుకోను యాక్చువల్లీ. దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయని తెలియాలంటే మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ కొట్టారంటే మన ట్రెండీ టర్నౌట్స్ అజయ్ బ్రోకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవును, సో లైక్ చేయడం మర్చిపోకండి కంటిన్యూ చేసే ముందు. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యాక్స్ కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ నిఖిల్ బ్రో అనమాట సెలెక్ట్ చేశారు ఇప్పుడు. నేను చేస్తాను అయితే. సో ఓకే, లెట్స్ గో. ప్రెసెంట్ అయితే మన రాంబాబు బ్రోకి మేకోర్ ఇద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ నిఖిల్ బ్రో అనుకున్న మ్యాక్స్ కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. బ్రో మీరు ఎంత అనుకుంటారు అవుట్ఫిట్ బడ్జెట్? నా బడ్జెట్ వచ్చి 2800 అరౌండ్ తక్కువ అనుకుంటున్నాను. ఏంటి జాకెట్, టీ షర్ట్, ప్యాంట్ మొత్తం? జాకెట్ నేను చెప్పట్లేదు, లేరింగ్ అన్నాను కానీ జాకెట్ అనలేదు కదా. ఓకే, జాకెట్ గానీ జాకెట్ గానీ అక్కడ చూద్దాం. ఓకే ఓకే, మీరు చేసేదాన్ని బట్టి నేను చూసి మీ బడ్జెట్ చెప్పండి. నెక్స్ట్ నా బడ్జెట్ అయితే 25 తగ్గొట్టేస్తాను. 25 ఓకే, అరౌండ్ 3000 లో అంతే. 5000 ఓకే ఓకే, చూద్దాం ఎవరు బాగుంటది ఏంటనేది. చెప్తాను, వాళ్ళు చెప్తారు కదా దీనికి ఎంత వర్త్ పర్లేదు పెట్టొచ్చు అన్నట్టు ఉండాలి. మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఎవరిది బాగుందో. బట్ మేము తీసుకున్నామంటే అవుట్ఫిట్ ప్రైస్ కి క్వాలిటీకి ఈక్వల్ గా బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుంటాం అనమాట. సో అక్కడ డౌట్ అక్కర్లేదు. అదే అదే 10 minutes అయిపోయింది ఆల్రెడీ. అందుకే నా బాధ. ఆ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ మరి 28. అదే అందుకే అవుతుంది. 15 నిఖిల్ బ్రో 20 minutes కష్టపడి ఒక కార్గో ఒకటి, సారీ జాగర్ ఒకటి, జాకెట్ ఇది ఒకటి. దీని పేరు కూడా ఐడియా లేదు, మీ వాళ్ళు వేసుకుంటున్నాను. ఒక టీ షర్ట్ ఒకటి. నేను ట్రయల్ రూమ్ కి వెళ్తున్నాను, మీరు చూద్దరు కానీ ఎలా ఉందా. ఎగ్జాక్ట్ వచ్చింది ప్రైస్ పడతా కదా మీరు చెప్తారు కానీ నేను ట్రై చేసి వస్తా. ఫైనల్ గా నిఖిల్ బ్రో అయితే అవుట్ఫిట్ సెలెక్ట్ చేశారు రాంబాబు బ్రోకి. అవుట్ఫిట్ చాలా బాగా వచ్చింది, చాలా టైం పట్టింది. అవుట్ఫిట్ ఎలా వచ్చింది అంటారు? మీకు అవుట్ఫిట్ ఎలా వచ్చింది అంటారు? నాకు అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది, బట్ కొద్ది కాస్ట్ ఎక్కువ అనిపించింది. నాది బడ్జెట్ కాబట్టి ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాను కదా. ముందే చెప్పాను మీకు బడ్జెట్ 2800 మాక్సిమం ఎయిట్ వచ్చేసాను నేను ఫుల్ గా. నో డౌట్ ఈవినింగ్ రెడీ అవుతాను. మీరు సెటప్ లో లెట్స్ గెట్ డ్రెస్ చేయాలి. ఓకే, తప్ప నేను ఇచ్చిన నేను సెలెక్ట్ చేసిన అవుట్ఫిట్ తో ఒక లెట్స్ గెట్ డ్రెస్ కంపేర్ కూడా చేసేద్దాం మనతో. ఓకే, కంపేర్ చేసి బట్ ప్రెసెంట్ అయితే మాకు ఆకలేస్తుంది బాగా. ఇంట్లో బిర్యానీ వండేసారంట కదా. ఇంట్లో బిర్యానీ వండేసారు. ఇప్పుడు మన అజయ్ బ్రో టర్న్ అనమాట. టైం లేదు ఫాస్ట్ గా కొట్టాలి. మన అజయ్ బ్రో కి టెన్షన్ వస్తుంది, టైం లేదు, అవుట్ఫిట్ సెలెక్ట్ చేయాలి, సెట్ అవ్వాలి, బడ్జెట్ లో ఉండాలి. ప్లస్ ఆకలి వస్తుంది కూడా మళ్ళీ. ఇంకా ఇదొక బాధ. మళ్ళీ భోజనం చేసి వెళ్దామా? షాప్ చేసాక భోజనం చేద్దాం. షాప్ చేసాక వెళ్ళిపోవచ్చు. ఆకలి కంటే బట్టలు ముఖ్యం అంటారా? కంటెంట్ అయితే ఇప్పుడు ఈజీ బైకి వెళ్దాం మనం. యా, లెట్స్ గో. లోపల ఎలా ఉంటుందా? పార్కింగ్ లో పెట్టాలి మళ్ళీ కావాలంటే. ఎందుకు హోటల్ దాంట్లో పెట్టి. ప్రెసెంట్ అయితే ఈజీ బైక్ వచ్చేసాను. ఇప్పుడు నా టర్న్ అనమాట సెలెక్ట్ చేయాల్సింది రాంబాబు బ్రోకి అవుట్ఫిట్ అనేది. మీరు తీయచ్చు అనిపిస్తుంది నాకు, ఇక్కడ చాలా అనిపిస్తుంది. మరి నాకు కొంచెం డౌట్ కొడుతుంది. మీరు ఇచ్చే హైక్ అయితే కొంచెం దిగాలని కాన్ఫిడెన్స్ వస్తుంది. పెద్ద పని ఏం కాదు. రాంబాబు బ్రో ఏమంటారు? చూద్దాం, కానీ నాకు తక్కువ ప్లేస్ లో ఉన్నట్టు పెద్దగా అనిపించట్లా. ఎక్కువ ప్లేస్ లో అంటే ఎక్కువ చాయిస్ ఉంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు కదా నా మీద? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఓకే, అయితే మనం ఖచ్చితంగా మంచి అవుట్ఫిట్ సెలెక్ట్ చేద్దాం. మీ హ్యాండ్ మొదలెట్టింది ఇంకా డెఫినెట్లీ. దేని నుంచి మొదలెడదాం?
నేను షాకెట్ తో మొదలు పెడదాం అనుకుంటున్నా స్టార్టింగ్, ఎందుకంటే ఇక్కడ ఉన్న తక్కువ స్టాక్ తో షాకెట్ తో మొదలు పెట్టి దానికి కొంచెం చైన్ లింక్ లాగా వెళ్ళిపోతాయి స్లోగా. దాని బేసిస్ ఫుల్ అలానే నిఖిల్ బ్రో మీరు రేంజ్ సెలెక్ట్ చేస్తే నేను సెలెక్ట్ చేస్తే అదే సేమ్ ఒకేలాగా బాగుండదు అనిపిస్తుంది. నేను కొంచెం డిఫరెంట్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను బ్రో, ఏమంటారు మీరు? ఓకే నాకు ఓకే, అది మీ వేలో నేను రెడీ అవుతాను, ఎలా ఉందో అలా చెప్తాను. నేను ఎలాగో క్యాజువల్స్ తీస్తాను కాబట్టి లేరింగ్ చేసి మన బ్రో స్టైల్ తీస్తారు మీకు అలా ఓకే కదా మీకు? బెటర్ కదా, చేంజ్ ఉంటుంది. నాకు రిలాక్స్ ఫిట్ అంటే చాలా ఇష్టం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే కదా? నాకు ఓకే ఓకే కదా, బట్ మరీ అంత రిలాక్స్ ఫిట్ కాదు, మరీ అంత రిలాక్స్ ఫిట్ కాదు, కొంచెం రెగ్యులర్ ఫిట్ టైప్ లో. మరి ఎక్కువ రిలాక్స్ ఫిట్ స్కిన్ పీపుల్ బాగోదు, రెగ్యులర్ ఫిట్ అయితే బెటర్ అనుకుంటా కదా. బట్ సో రెగ్యులర్ ఫిట్ సెలెక్ట్ చేద్దాం ఏదన్నా, కాకపోతే లేరింగ్ కాకుండా వేరే ఏదైనా వైపు వెళ్ళిపోదాం. చూడండి మీరు కలెక్షన్ చూడండి, హరి మీకు ఏ థాట్ వస్తే ఆ థాట్ లో కలెక్షన్ చూస్తే నాకు కొంచెం డౌట్ పడుతుంది. లేరింగ్ అంటే ఆ అవుట్ఫిట్ మొత్తం బిల్డ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో అందుకే నేను సింపుల్ వేరే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. పాసిబిలిటీ లేదు ఇక్కడ మనకి, అదే అనిపిస్తుంది. సో ఒకసారి మీరు అంత స్టాక్ చూడండి, మీకు ఏ థాట్స్ వస్తుంది, ఎలా చేద్దాం అనుకున్నారో ఇప్పుడు చూడొచ్చు మీరు. ఓకే బ్రో, మీకు ఎలా అనిపిస్తున్నాయి కలర్స్? స్వెట్ షర్ట్ నాకు ఒక స్వెట్ షర్ట్ ఓకే ఓకే సార్, మీరు చూడండి, మీరు రెండు ట్రై చేద్దాం అంటే రెండు ట్రై చేద్దాం. మీరు ఏం ఫైనల్ చేశారు? నాకు రెండు ట్రై చేయాలనిపిస్తుంది. ఓకే రెండు ట్రై చేద్దాం. ఉంటే మీకు అది వెళ్ళిపోదాం అనిపిస్తుంది. దీనికి ఎందుకు ఏదనుకున్నారు మామూలుగా మీరు? నేను యాక్చువల్ గా గ్రే అయితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఒక అంటే కార్గో గాని జీనా ట్రౌజర్ కార్గోనే గ్రే షేడ్ ఉండాలి, కాకపోతే ఒక రగ్గెడ్నెస్ ఉంటుందని. ఓకే 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 అయితే అది కూడా ఒకసారి చూసుకొని కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది మీకు. ఓకే ఏమంటారు మీరు? నాకు ఓకే ఓకే కదా, నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు ఏదంటే అది ఓకే. సబ్స్క్రైబర్స్ చెప్తారు ట్రైల్ వేసిన తర్వాత. సో అజయ్ బ్రో నాకు ఈ రెండు సెలెక్ట్ చేశారు. నాకైతే ఆఫ్ వైట్ నాకు ఫస్ట్ నుంచి ఇష్టమే, అండ్ ఈ కలర్ కార్గో కూడా నా దగ్గర లేదు. సరే చూద్దాం, రెండు వేసుకొని వస్తాను, ఎలా ఉందో చూడండి. 1500 లోనే అయిపోయింది. మీకు ఎలా అనిపించింది కలర్ కాంబినేషన్? కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు ఎలా ఉంది? నాకైతే బాగా అనిపించింది. నాకైతే ఇది లేదు, ఈ టైప్ కలర్ లేదు. ఓకే, అండ్ ఆఫ్ వైట్ కూడా నాకు ఫస్ట్ నుంచి ఇష్టమే. ఈ రెండు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేస్తాను. ఓకే 1 సెకండ్. అండ్ ఆల్సో మన బడ్జెట్ 1500 పూర్తయింది, ఇంకా 1000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. అంటే స్నేకర్ వచ్చింది కదా బ్రో? ఇవన్నీ చెప్తుంటే నా అవుట్ఫిట్ బిస్కెట్ అయిపోతామని డౌట్ అవుతుంది. అలా ఏం లేదండి, నాకు కొంచెం చాలా క్యాజువల్గా ఉంది. మీరు చాలా లేరింగ్ చేశారు కాబట్టి కొంచెం ఇంకా ఎలివేట్ అవుతుంది. మంచిదే కదా, మీరు ఇంకా బాగా వస్తే మన ఇద్దరిది బాగా రావాలి. సో ఒక మంచి స్నేకర్ సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి. రాంబో బ్రో రెడీ అయ్యే లోపల. సరే అందులో నేను టీషర్ట్ సెలెక్ట్ చేసి ట్రై చేద్దాం. ఓకే సరే, నేను వెళ్ళిపోయి షూ చేస్తా, చూస్తా. దీని కింద బాటంలో మిగిలిన 1000 స్నేకర్స్ కూడా తీసేసుకోవచ్చు. స్నేకర్ నచ్చలేదు బ్రో అసలు. స్నేకర్ బయట ఏమైనా చూద్దామా, బయట ట్రై చేద్దామా? కింద ట్రెండ్స్ ఫుట్ వేర్ ఉంది. ఓకే అక్కడ ట్రై చేద్దాం సార్. ఓకే ఫ్లాట్ 60% ఉందా? ఒకసారి ట్రై చేసేద్దాం. బాగా కలిసి వస్తున్నట్టుంది. మనీ బాగా పోన్లేండి, మన రాంబో బ్రోకి ఆ బడ్జెట్ లో స్నీకర్స్ కూడా తెప్పించాడు మన అజయ్ బ్రో. ఓకే సో ఇప్పుడు ట్రెండ్స్ ఫుట్ ప్రింట్ కి చూద్దాం ఎలా ఉన్నాయి కలెక్షన్. అక్కడ బాగుంటే స్నీకర్స్ కూడా తీసుకోవచ్చు మన బడ్జెట్ లో. ఇంకా 1000 ఉంది కదా, డెఫినెట్ గా తీసుకుందాం. ఖచ్చితంగా ఫిల్ చేస్తాను కూడా. అది ఓకే 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 సూపర్. రాంబో బ్రో స్టైల్ తీసారు మీరు ఆ బడ్జెట్ లో. నేను 15 ఛాలెంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? అవును, మీరు తక్కువ 20 మినిట్స్ లో తీసుకొచ్చేసారు. అది మనకి 1 అవర్ టైం పట్టింది. నేను అలా జరిగిపోతుంటాయి కొన్ని. ఓకే ఇప్పుడు స్నేకర్స్కి వెళ్ళిపోదాం. స్నేకర్స్ వెళ్ళిపోతాం. ఈ టాలెంట్ తో బాగా తీశారు. ఇప్పుడు స్నేకర్స్ బ్రో. నిఖిల్ బ్రో మీకు ఎలా అనిపించింది అవుట్ఫిట్? అవుట్ఫిట్ తో పోలిస్తే నా అవుట్ఫిట్ కంటే నాకు ఈ అవుట్ఫిట్ నచ్చింది. నిజంగా చెప్పండి. ఓపెన్ చెప్తున్నా, అది ఆ షాకెట్ ఏదో అన్నారు కదా, అది నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా లేరింగ్ కి నాకు చాలా షాకెట్ నచ్చింది. నాకు షాకెట్ బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అయితే. ఓకే, అవుట్ఫిట్ కూడా చాలా ఈజీగా కూల్ గా చాలా స్టైలిష్ గా ఉంది. ఓకే ఓకే సింపుల్ బట్ ఎలిగెంట్ అంటారు చూసారా? ఓకే ఇప్పుడైతే మనం ఫూటర్కి వెళ్ళిపోదాం. అయితే మనం బట్టలు అయితే కొనేసుకున్నాం, ఇంకా కొన్ని వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. సాయంత్రం ఈవినింగ్ అట్లా పోస్ట్ చేస్తారు కదా మీరు. ఓకే ఇప్పుడైతే ఫూటర్కి వెళ్ళిపోదాం. అయితే ఓకే ఓకే ఇప్పుడే ట్రెండ్స్ ఫూటర్కి వచ్చేసాం బ్రో. ఇక్కడ మొత్తం ఫిన్లాండ్ ఇచ్చారు ఫ్లాట్ 60% ఆఫ్ అండి. 60% ఆఫ్ కాకపోతే అన్ని బ్రాండ్స్ మీద కాదు, నాకు సెలెక్టెడ్ ఐటమ్స్ మీద. కాకపోతే నాకు ఇంకా బాగా కలిసి వస్తున్నట్టుంది బ్రో. ఫూటర్ మొత్తం చూసాం బ్రో, అందుకే ఏం ఎక్కట్లేదు. 1K అని చూపించారు, ఇట్లా ఫ్లాట్ 60% అని చూపించారు చాలా వరకు. బట్ బరువు ఉన్నాయి బ్రో, చాలా బరువు ఉన్నాయి. ప్లస్ నాకు నిన్న నచ్చట్లేదు. నాకు చాలా బ్రాండింగ్ ఎక్కట్లా నాకు మైండ్ కదా. అంతే ఏం లేదు బ్రో. ఇక్కడైతే స్నీకర్స్ అయితే చూస్తున్నాం. బ్రోకి అయితే 1K తగ్గిద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు మీరు? తగ్గిద్దాం, సేవ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. బ్రో కూడా చూస్తున్నారు, నచ్చితే ఓకే, నచ్చకపోతే. ఎందుకంటే
స్నీకర్స్ ఏం బాగాలేదు కాబట్టి అనవసరంగా కొన్ని డబ్బులు వేస్ట్ చేయడం వేస్ట్ కదా, అదే అనిపిస్తుంది నాకు కూడా. ఎవరి డబ్బులే కదా వేస్ట్ చేద్దాం అలాగా. ఎస్. సో చూద్దాం. ఓకే, యాక్చువల్గా స్నీకర్స్ అన్ని చూసాం కానీ అంతగా ఎక్కట్లేదు. బట్ నాకు ఈ రెట్రో చంకీ స్నీకర్ బాగా నచ్చింది. బట్ ఈ ప్రింట్ ఒకటి నచ్చట్లేదు, కొంచెం ప్రైస్ కూడా దాటిపోతుంది 1500 రూపీస్ అంటే ఇది. బట్ చూస్తున్నాము మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటే అంటే ఆన్లైన్కి వెళ్ళిపోతాము. ఆన్లైన్లో చూడాలి ఇంకా. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్. బ్రో స్నీకర్ అయితే దొరికేలా లేదు మనకి. ఒక రెట్రో స్నీకర్ చూసాను, మీకు చూపించాం కదా, నేను చూపించాను ఆల్రెడీ మన వాళ్ళకి. అది ఎలా అనిపించింది మీకు అసలు? నాకు అది ఓకే అనిపించింది. బట్ మన బై చేసిన అవుట్ఫిట్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని నాకు మామూలుగా అయితే అది నాకు బాగా నచ్చింది. ఆ ప్యూర్ వైట్ ఉండగా సెట్ అండి అది. బ్రాండింగ్ ఎలా అనిపించింది? అదే చిరాకు, అదే కొంచెం చిరాకు. ఒక సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. అవును, చండగా అనిపించింది. ఓకే, మరి అయితే వెళ్ళిపోతున్నాం. మరి ప్రెసెంట్ అయితే మేము ఊటర్ అయితే ఏం సెట్ కాలేదు బ్రో. ప్రెసెంట్ అయితే ఫుల్ ఆకలేస్తుంది మాకు. నాకు మాటలు కూడా రావట్లేదు సరిగ్గా. ఇంట్లో ఏం చేశారు మన స్పెషల్గా? వెజ్ బిర్యానీ విత్ కాజు కర్రీ. ఓకే, మీరు వచ్చారని స్పెషల్గా చేశారు. కాజు కర్రీ నాకు చాలా ఫేవరెట్ అసలు. యాక్చువల్లీ నాకు ఫేవరెట్ అండి, ఎప్పుడైతే చేపించుకుంటాను. జీడిపప్పులు ఇంట్లో లేకపోతే బయట కొనుక్కొని. మీకు ఫేవరెట్ అండి కాజు కర్రీ? కాజు కర్రీ. ఓకే, మీ ఇద్దరు చెప్తున్నారు కదా, ఒకసారి ట్రై చేస్తా. ఓకే, నచ్చకపోతే కాజు నాకు వేసి కర్రీ మీరు తిని.